హలో అండి అందరికీ. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే మనము ఈ నోటిఫికేషన్లో చూద్దాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు 24th జూన్ రోజు అయితే రిలీజ్ అయింది. అంటే ఈ రోజే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్స్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. 24th జూన్ నుంచి 24th జూలై వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి 1 మంత్ టైం పీరియడ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి వచ్చేసి జూలై 25th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇందులో మనకి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. టైర్ 1 వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్లో కానీ నిర్వహిస్తామని మెన్షన్ చేశారు. టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గ్రూప్ సి వాళ్ళకి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి వాళ్ళకి 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చూసినట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి ఆగస్టు 2, 1997 నుంచి 1 ఆగస్టు 2006 మధ్యలో జన్మించిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 ఇయర్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఆగస్టు 2, 1994 నుంచి ఆగస్టు 1, 2004 మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే వాళ్ళైతే ఆగస్టు 2, 1994 నుంచి ఆగస్టు 1, 2006 మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే దాంట్లో ఆగస్టు 2, 1992 నుంచి ఆగస్టు 1, 2006 మధ్యలో జన్మించిన వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ మరియు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వస్తే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా చేసి ఉండాలి. వీటితో పాటుగా ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ వచ్చిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవాలి. లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఒకటిగా తీసుకొని ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ తీసుకొని ఒక సబ్జెక్ట్ మాత్రం స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. వీటితో పాటుగా 1 ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా డిగ్రీ ఇన్ లా లేదా హ్యూమన్ రైట్స్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులన్నింటికి కూడా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఉమెన్ మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండదు. ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై లోపలైతే మనము ఆన్లైన్ ఫీ అయితే పే చేయొచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ కోర్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కోర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. మనకి ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి టైర్ 1, టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1 పాస్ అయిన వాళ్ళకి టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టైర్ 1 ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అంటే టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటాయి. టైం వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పేపర్ అయితే వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లలో అయితే ఉంటుంది. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూస్తే అన్రిజర్వ్డ్ వారికి 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, మిగతా కేటగిరీస్ అన్నిటికీ 20% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు.
డిగ్రీలో స్టాటిస్టిక్స్‌తో పాటు ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ఎనీ సబ్జెక్ట్ తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీరు ఏ ఏ పోస్టులకైతే అర్హులవుతారో ఆ పోస్టులకైతే అప్లై చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని